హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సువిధ అంట. ఈరోజు మీ ముందుకి ఒక మంచి రెసిపీతో వచ్చాను. బయట బిస్కెట్స్కి నో చెప్పి ఇలా హెల్తీగా మీ చేతులతోటే మీరే మీ పిల్లలకి హెల్తీ రాగి కుకీస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పేస్తాను రండి. ముందుగా ఒక 100 గ్రామ్స్ నెయ్యిని తీసుకుని ఇలా బాగా బీట్ చేసుకోవాలి. మనకి కావాలంటే బటర్ కూడా వేసుకుని బీట్ చేసుకోవచ్చు. సో అందరికీ ఇలా నెయ్యి అయితే అవైలబుల్గా ఉంటుంది కదండి. సో అందుకే దీంతో చెప్తున్నారు. ఒక 100 గ్రామ్స్ గేదె నెయ్యి అండి, లేదా మనకి ఒక 100 గ్రామ్స్ బటర్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు 3/4 కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలండి. నేను వచ్చేసి తాటి బెల్లాన్ని యాడ్ చేశాను. మీకు కావాలంటే నార్మల్ బెల్లం కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఆ బెల్లం కూడా కల్తీ అయిపోతుంది కదా, మేము తాటి బెల్లం ఇంట్లో ఎక్కువ యూస్ చేస్తాము, అది వేసానండి. నెక్స్ట్ ఒక 1/2 కప్ రాగి పౌడర్ అండి, రాగి పిండి. ఒక 1/2 కప్ గోధుమ పిండి వేసుకోవాలి. ఒక స్పూన్ బేకింగ్ సోడా యూస్ చేశానండి దీంట్లో. ఇప్పుడు నెక్స్ట్ మొత్తం ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం వేసిన నెయ్యితోటే బాగా మిక్స్ అవుతుంది. మనం ఇంకా వాటర్ అనేది ఏమి యాడ్ చేయని అవసరం లేదు. నెక్స్ట్ ఇట్లా డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకొని ఇలా డౌలా చేసుకున్న ఈ రాగి ముద్దలోకి మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇలా మనకి చిన్న చిన్న బిస్కెట్స్ కింద ఉండల కింద చేసుకుని తర్వాత ఇలా ప్రెస్ చేసుకోవాలి. దానిపైన మనకి కావాలంటే నైఫ్తో ఘాట్లు కూడా పెట్టుకోవచ్చు. నేను అట్లా ఏం పెట్టట్లేదండి. ఇప్పుడు కేక్ ప్యాన్లోకి ఇలా కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసి గోధుమ పిండి వేసుకుని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేసుకుని ఎక్సెస్ పిండి ఉంటే రిమూవ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఉండల్ని ఇలా ప్రెస్ చేసి ఇలా బిస్కెట్స్ కింద చేసుకుని దీంట్లోకి పెట్టుకోవాలండి. నాకు నేను ఇప్పుడు కలిపిన పిండికి నాకు ఆల్మోస్ట్ ఒక 20 బిస్కెట్స్ అయినాయి. నేను ఒక 3 టైమ్స్ పెట్టుకున్నానండి. దానిపైన కొంచెం గార్నిష్ కోసం జీడిపప్పు అన్న బాదం అన్న పెట్టుకోవాలి. మనం ముందుగానే ఒక 5 మినిట్స్ ప్రీ హీట్ చేసి పెట్టుకున్న ఈ ప్యాన్లోకి దీన్ని పెట్టుకుని ఒక 20 మినిట్స్, ఎగ్జాక్ట్ ఒక 20 మినిట్స్ సరిపోతుందండి. అంతకన్నా ఎక్కువ కుక్ అవుతే మాడిపోతాయి, చూసుకుని జాగ్రత్తగా కుక్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్ 20 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో మధ్య మధ్యలో ఒక 10 మినిట్స్కి ఒకసారి చూసుకోండి, సరిపోతుంది. సో హెల్దీ రాగి కుకీస్ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే అదుర్సండి. మేము నార్మల్ స్వీట్ వేసాను. మీకు ఇంకా కొంచెం స్వీట్ ఎక్కువ కావాలంటే మొత్తం కంప్లీట్ ఒక కప్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.